సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, విశ్వగౌరవనీయమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు దాదాపు 1450 సంవత్సరాలకు పూర్వమే వివాహ సందర్భంలో వధువు అమ్మాయి ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంగీకారం తప్పనిసరి అని 1కి 3 సార్లు నలుగురు సాక్ష్యంగా ఉంటూ ఫలానా వ్యక్తి యొక్క కుమారుడు ఫలానా వ్యక్తి, ఈమెతో నీకు సంబంధము అంగీకారమేనా అని 3 సార్లు అడగవలసి ఉంటుంది. ఆమె అంగీకరించిన తర్వాతనే వివాహం జరుగుతుంది. కానీ ఈ మధ్య మనము 2-3 రోజుల ముందు మధ్యప్రదేశ్ లో జరిగిన సంఘటన ఏమిటి అంటే, తండ్రి కూతురు యొక్క వ్యవహారము పోలీసు స్టేషన్ వరకు వెళ్తుంది. అమ్మాయిని నచ్చజెప్పాలనే ఉద్దేశంతో ఇంట్లో కూర్చోబెట్టి పోలీసులు బయట నిలవడం జరుగుతుంది. తండ్రి మాట వధువు అమ్మాయి కూతురు వినలేదని తండ్రి తుపాకీతో కాల్చి చంపడం జరిగింది. మరి సోదర మహాశయరా, ఈ ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ ప్రజలకు ఎవరి హక్కులు ఏమిటి అనే అవగాహన ఇంతవరకు కూడా కలగలేదు. మరి ఈ విషయం గురించి పరువు హత్యలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఈ విషయం గురించి ఆలోచించాలని తెలియజేసుకుంటున్నారు.